పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. గణపురం మండలానికి చెందిన 58 మంది లబ్ధిదారులకు మొత్తం 23,96,000 రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 28వసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. సీఎం రిలీఫ్ చెక్కులను 28వసారి 434 మందికి ఈ రోజు చెక్కులు అందజేయడం జరుగుతుంది. సుమారు 1,36,42,000 రూపాయలు ఈ రోజు మనము అందజేస్తున్నాం. అంటే మేము ఎన్నికై 27 నెలలు అవుతుంది. 28వసారి ఇస్తున్నాం, ప్రతి నెలకు ఒకసారి. అంటే ఈ రోజు ఎప్పుడు కూడా ఇన్ని చెక్కులు, సీఎం రిలీఫ్ చెక్కులు 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి, మీకు ఆరోగ్యశ్రీల కవర్ కాకపోతే డబ్బులు పెట్టుకొని బిల్లులు మాకిస్తే సీఎం రిలీఫ్ చెక్కులను సుమారు 14,000 మందికి ఇచ్చాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. అయితే ఈ రోజు ఇంకా చాలా పేదవాళ్ళు ఉంటే ముఖ్యమంత్రికి ఇచ్చేసి స్పెషల్ కేసు కింద ఇప్పుడు అప్పయ్యపల్లికి సంబంధించిన మహేందర్ మనము సుమారు ఇప్పుడు 4.5 లక్షలు 4 లక్షల దాకా ఇప్పించాం. ఇంకా మీకు 10 లక్షలు 15 లక్షలు అయి బాగా దివాలు తీసి ఉంటే నాకు చెక్కు తీసుకున్నా కూడా నాకు ఇవ్వండి, మళ్ళీ కూడా ఇప్పిస్తా స్పెషల్ కేసు కింద. ఎందుకంటే చెక్ వచ్చింది నేను 20 లక్షలు పెట్టినా అంటే ముఖ్యమంత్రికి ఒక్కరికే ఉంటది అధికారం, మళ్ళీ ఇచ్చేది ఎవరికి ఉండదు. కనుక ఆరోగ్యశ్రీల కవర్ కాకపోతే ముఖ్యమంత్రి పైసలు ఇప్పిస్తున్నాం. సీఎం రిలీఫ్ లో డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఆరోగ్యశ్రీల రాకపోతే నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెచ్చి మాకు ఇస్తే నేను 1,400 మందికి సుమారు ఒక్కొక్కరికి 10-15 లక్షలు ఇప్పించాం డబ్బుల కాయిదా. ఇప్పుడు కూడా పత్రికా మీడియా సోదరుల ద్వారా గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి అందరు కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఆరోగ్యశ్రీల రాకపోతే డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇవ్వండి. ముఖ్యమంత్రి వద్దకు పోయి 48 గంటల్లో 50 లక్షలైనా కూడా మీకు పైసల కాగితం ఇస్తా, ఆపరేషన్ ఫ్రీగా చేయిస్తాం. దీన్ని అందరు కూడా నేను సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా నేను పెద్ద లీడర్ను అని చెప్పుకోవడం కాదు. ఇవి గ్రామాల్లో పేదవానికి అవసరం ఉన్నప్పుడు మీరు నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లి ముఖ్యమంత్రితో ఇప్పిస్తే మీ గౌరవం, మీ నాయకత్వం పెరుగుతుంది. పేదవానికి చనిపోయేటువంటి ప్రాణం కాపాడే విధంగా ఉంటది. కనుక ఈ రోజు వైద్యం కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా పెట్టడం జరిగింది. ఇంటర్మీడియటే కాదు, మీరు నా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్ పెట్టి, మధ్యాహ్నం భోజనం పెట్టి, విద్యను కూడా ఒక ప్రాధాన్యతనిచ్చి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టి దీనికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో ఇచ్చి చదువుకునేటువంటి పేద పిల్లలందరినీ కూడా ఒక పటిష్టంగా విద్య అందించాలనే ఒక సంకల్పంతో, కనుక ఆ ఉద్దేశంతో మనము ఈ రోజు కొత్త పథకాలు కూడా మనం తీసుకొస్తున్నాం.